మిత్రులందరికీ శుభోదయము. 2018 డిసెంబర్ నెలలో ప్రశ్నాపత్రాన్ని మనం ఇప్పుడు చూద్దాం. 1 నుంచి 100 వరకు నెంబర్లను ఒక పేపర్ మీద వేసుకొని పెట్టుకోండి. ఇక్కడ ప్రశ్నలు కనపడుతుంటాయి, దానికి విశ్లేషణ ఉండదు. ఆ ప్రశ్నలకు సరైనటువంటి సమాధానాలను మీ పేపర్ మీద పెట్టేసేసి తర్వాత మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయో నాకు కామెంట్ బాక్స్ లో పెట్టండి. అంటే ఎంతవరకు సఫలీకృతులు అవుతున్నారనే విషయము తెలుస్తుంది. ఇంకేమన్నా ప్రణాళిక రచించాలా, ఇంకేమన్నా చేయాలనేటువంటిది నాకు అర్థమవుతుంటది. ఓకేనా? ఇప్పుడు నేను క్వశ్చన్ పేపర్ ని పెడతాను, దాని ప్రకారం మీరు వీడియోని చూస్తూ ఎగ్జామ్ రాయండి. పేపర్ 2 లో మొదటి ప్రశ్న, అరణపు కవి కావ్యంగా చెప్పదగింది. ఆప్షన్ 1 వసుచరిత్ర, ఆప్షన్ 2 వసంతసేనము, ఆప్షన్ 3 పారిజాతాపహరణము, ఆప్షన్ 4 ప్రభావతి ప్రద్యుమ్నము. అరణపు కవి కావ్యంగా చెప్పదగింది. ఆప్షన్ 1 వసుచరిత్ర, ఆప్షన్ 2 వసంతసేనము, ఆప్షన్ 3 పారిజాతాపహరణము, ఆప్షన్ 4 ప్రభావతి ప్రద్యుమ్నము. ఓకేనా? ఇది మొదటి ప్రశ్న. రైట్. రెండవ ప్రశ్నకు వెళ్దాం. ఇక్కడ చూసిన ఆప్షన్ అని ఉంది, ఇవి ఆన్సర్లు కావండి, ఇవి అనుకొని పెట్టారు, ఇట్లా తప్పు. రెండవ ప్రశ్న, చంద్రమానాన్ని అనుసరించని తెలుగువారి పండుగ. చంద్రమానాన్ని అనుసరించని తెలుగువారి పండుగ. ఆప్షన్ 1 శ్రీరామనవమి, ఆప్షన్ 2 ఉగాది, ఆప్షన్ 3 సంక్రాంతి, ఆప్షన్ 4 వినాయక చవితి. ఆప్షన్ 1 శ్రీరామనవమి, ఆప్షన్ 2 ఉగాది, ఆప్షన్ 3 సంక్రాంతి, ఆప్షన్ 4 వినాయక చవితి. ఓకే, ఇది రెండవ ప్రశ్న. నెక్స్ట్ మూడవది, జానపద వాంగ్మయోద్ధారకుడుగా పిలువబడ్డ జానపద పరిశోధకుడు ఎవరు? జానపద వాంగ్మయోద్ధారకుడుగా పిలువబడ్డ జానపద పరిశోధకుడు ఎవరు? ఆప్షన్ 1 హరి ఆదిశేషువు, ఆప్షన్ 2 మల్లంపల్లి సోమశేఖర శర్మ, ఆప్షన్ 3 నేదునూరి గంగాధరము, ఆప్షన్ 4 శ్రీపాద గోపాలకృష్ణమూర్తి. ఓకేనా? రైట్. నాలుగో ప్రశ్న, అభ్యుదయ కవి నల్లమందు తిని నిద్రపోయావు. అభ్యుదయ కవి నల్లమందు తిని నిద్రపోయావు అన్నది ఎవరు? ఆప్షన్ 1 నగ్నముని, ఆప్షన్ 2 పేర్వారం జగన్నాథం, ఆప్షన్ 3 నిఖిలేశ్వర్, ఆప్షన్ 4 శ్రీశ్రీ. అభ్యుదయ కవి నల్లమందు తిని నిద్రపోయావు అన్నది ఆప్షన్ 1 నగ్నముని, ఆప్షన్ 2 పేర్వారం జగన్నాథం, ఆప్షన్ 3 నిఖిలేశ్వర్, ఆప్షన్ 4 శ్రీశ్రీ. ఇది చూసిన ఆప్షన్ 3 అని ఇక్కడ ఆన్సర్ కాదండి, ఇది అనుకునేరు. ఇది అనుకుంటే పొరపాటు అవుతుంది. ఆ అభ్యర్థి గుర్తించినటువంటి ఆన్సర్ ఎవరో ఒక ప్రశ్నపత్రాన్ని తీసుకొని ఇక్కడ నేను పెట్టాను, ఇది అనుకునేరు. ఓకేనా? రైట్. నాలుగవది అయిపోయింది. నెక్స్ట్ ఐదవది, ఆధునిక మహాభారతము కర్త. ఆప్షన్ 1 గుంటూరు శేషేంద్ర శర్మ, ఆప్షన్ 2 అవసరాల సూర్యారావు, ఆప్షన్ 3 పురిపండ అప్పలస్వామి, ఆప్షన్ 4 అక్కిరాజు రమాపతిరావు. ఆధునిక మహాభారతము కర్త ఆప్షన్ 1 గుంటూరు శేషేంద్ర శర్మ, ఆప్షన్ 2 అవసరాల సూర్యారావు, ఆప్షన్ 3 పురిపండ అప్పలస్వామి, ఆప్షన్ 4 అక్కిరాజు రమాపతిరావు. ఐదో ప్రశ్న అయిపోయింది. ఆరవది, సోనాబాయి పరిణయము అనే నామాంతరము గల నవల. సోనాబాయి పరిణయము అనే నామాంతరం గల నవల. ఆప్షన్ 1 దుర్గేశ నందిని, ఆప్షన్ 2 రాజశేఖర చరిత్ర, ఆప్షన్ 3 దైవమిచ్చిన భార్య, ఆప్షన్ 4 శ్రీ రంగరాజు చరిత్ర. ఆరోది,
సోనాబాయి పరిణయం అనే నామాంతరం గల నవల. ఆప్షన్ 1 దుర్గేశనందని. ఆప్షన్ 2 రాజశేఖర చరిత్ర. ఆప్షన్ 3 దైవమిచ్చిన భార్య. ఆప్షన్ 4 రంగరాజు చరిత్ర. రైట్. 7వ ప్రశ్న. డాష్ కారణంగా భాషాధ్వనులు వెలువడతాయి. డాష్ కారణంగా భాషాధ్వనులు వెలువడతాయి. ఆప్షన్ 1 ఆలోచనలు. ఆప్షన్ 2 శ్వాసవాయువు. ఆప్షన్ 3 భావ ప్రకటన అవసరాలు. ఆప్షన్ 4 ఊపిరితిత్తులు. మళ్ళొకసారి. ఆప్షన్ 1 ఆలోచనలు. ఆప్షన్ 2 శ్వాసవాయువు. ఆప్షన్ 3 భావ ప్రకటన అవసరాలు. ఆప్షన్ 4 ఊపిరితిత్తులు. ఓకేనా? రైట్. 8వ ప్రశ్న. భైరవ స్తవం రచించిన ఆలంకారికుడు. భైరవ స్తవం రచించిన ఆలంకారికుడు. ఆప్షన్ 1 మహిమభట్టు. ఆప్షన్ 2 భామహుడు. ఆప్షన్ 3 అభినవగుప్తుడు. ఆప్షన్ 4 విద్యాధరుడు. మళ్ళొకసారి. ఆప్షన్ 1 మహిమభట్టు. ఆప్షన్ 2 భామహుడు. ఆప్షన్ 3 అభినవగుప్తుడు. ఆప్షన్ 4 విద్యాధరుడు. ఓకే, రైట్. 9వ ప్రశ్న. విజయనగరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించిన మొదటి రాజు. విజయనగరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించిన మొదటి రాజు. ఆప్షన్ 1 బుక్కరాయలు. ఆప్షన్ 2 కృష్ణదేవరాయలు. ఆప్షన్ 3 హరిహరరాయలు. ఆప్షన్ 4 సాలువ నరసింహరాయలు. విజయనగరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించిన మొదటి రాజు. ఆప్షన్ 1 బుక్కరాయలు. ఆప్షన్ 2 కృష్ణదేవరాయలు. ఆప్షన్ 3 హరిహరరాయలు. ఆప్షన్ 4 సాలు నరసింహరాయలు. ఓకే. 10వ ప్రశ్న. కృతక ప్రామాణిక రూపం. కృతక ప్రామాణిక రూపం. ఆప్షన్ 1 ప్రోలు. ఆప్షన్ 2 రంపము. ఆప్షన్ 3 ప్రక్క. ఆప్షన్ 4 రెండు. కృతక ప్రామాణిక రూపము. ఆప్షన్ 1 ప్రోలు. ఆప్షన్ 2 రంపము. ఆప్షన్ 3 ప్రక్క. ఆప్షన్ 4 రెండు. రైట్. 11వ ప్రశ్న. కాపురమంతా కరువుల సంత, జీవితమంతా అతుకుల బొంత. కాపురమంతా కరువుల సంత, జీవితమంతా అతుకుల బొంత అనే పంక్తులు ఎవరివి? కాపురమంతా కరువుల సంత, జీవితమంతా ఆకుల బొంత అనే పంక్తులు ఎవరివి? ఆప్షన్ 1 వంగపండు. ఆప్షన్ 2 నాజర్. ఆప్షన్ 3 మాస్టార్జీ. ఆప్షన్ 4 గద్దర్. ఆప్షన్ 4 గద్దర్. కాపురమంతా కరువుల సంత, జీవితమంతా అతుకుల బొంత అనే పంక్తులు ఎవరివి? ఆప్షన్ 1 వంగపండు. ఆప్షన్ 2 నాజర్. ఆప్షన్ 3 మాస్టార్జీ. ఆప్షన్ 4 గద్దర్. రైట్. 12వ ప్రశ్న. నావెలుకు సమానార్థకంగా నవల పదాన్ని సూచించిన వారు. ఆప్షన్ 1 కేతవరపు వెంకట శాస్త్రి. ఆప్షన్ 2 వీరేశలింగం. ఆప్షన్ 3 బాలాంత్రపు వెంకట్రావు. ఆప్షన్ 4 కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి. నావెలుకు సమానార్థకంగా నవల అనే పదాన్ని సూచించిన వారు. ఆప్షన్ 1 కేతవరపు వెంకట శాస్త్రి. ఆప్షన్ 2 వీరేశలింగము. ఆప్షన్ 3 బాలాంత్రపు వెంకట్రావు. ఆప్షన్ 4 కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి. ఓకే, రైట్. సౌర భాషను ద్రవిడ భాషగా గుర్తించిన భాషా శాస్త్రవేత్త. సౌర భాషను ద్రవిడ భాషగా గుర్తించినటువంటి భాషా శాస్త్రవేత్త. ఆప్షన్ 1 భద్రాజు కృష్ణమూర్తి. ఆప్షన్ 2 క్వాల్వెల్. ఆప్షన్ 3 టీ బరో. ఆప్షన్ 4 భట్టాచార్య. సౌర భాషను ద్రవిడ భాషగా గుర్తించిన భాషా శాస్త్రవేత్త. ఆప్షన్ 1 భద్రాజు కృష్ణమూర్తి. ఆప్షన్ 2 కాల్డ్వెల్. ఆప్షన్ 3 టీ బరో. ఆప్షన్ 4 భట్టాచార్య. 14వది. అప్పుడు ఇప్పుడు నాటికల రచయిత. అప్పుడు ఇప్పుడు నాటికల రచయిత. ఆప్షన్ 1 బమిడిపాటి కామేశ్వరరావు. ఆప్షన్ 2 బమిడిపాటి రామగోపాలం. ఆప్షన్ 3 బమిడిపాటి రాధాకృష్ణ. ఆప్షన్ 4 బమిడిపాటి విశ్వనాథం. రైట్. అప్పుడు ఇప్పుడు నాటికల రచయిత.
బొమ్మిడిపాటి కామేశ్వరరావు, బొమ్మిడిపాటి రామగోపాలం, బొమ్మిడిపాటి రాధాకృష్ణ, బొమ్మిడిపాటి విశ్వనాథం. 5వది. 15వది. తాళవ్యీకరణ విషయంలో ప్రాచీనతను నిలబెట్టుకున్న భాష. తాళవ్యీకరణ విషయంలో ప్రాచీనతను నిలబెట్టుకున్న భాష. ఆప్షన్ 1 మలయాళము, ఆప్షన్ 2 కన్నడము, ఆప్షన్ 3 తెలుగు, ఆప్షన్ 4 తమిళము. తాళవ్యీకరణ విషయంలో ప్రాచీనతను నిలబెట్టుకున్న భాష. ఆప్షన్ 1 మలయాళము, ఆప్షన్ 2 కన్నడము, ఆప్షన్ 3 తెలుగు, ఆప్షన్ 4 తమిళము. రైట్. 16వ ప్రశ్న. ఇనుడ రచేత మాటువడు టెన్నడు కలుగునే అన్నది. ఇనుడ రచేత మాటువడు టెన్నడు కలుగునే అన్నది. ఆప్షన్ 1 తిక్కన, ఆప్షన్ 2 శ్రీనాథుడు, ఆప్షన్ 3 ఎర్రన, ఆప్షన్ 4 నన్నయ్య. రైట్. 17వ ప్రశ్న. ఆంగ్ల నాటకాంధ్రీకరణలో ప్రథముడు. అంటే ఆంగ్ల నాటకాలను తెలుగులో అనువాదం చేసినటువంటి వాళ్ళలో ప్రథముడు. ఆప్షన్ 1 వావిలాల వాసుదేవ శాస్త్రి, ఆప్షన్ 2 కందుకూరి వీరేశలింగం, ఆప్షన్ 3 ప్రవస్తు వెంకట రంగాచార్యులు, ఆప్షన్ 4 వడ్డాది సుబ్బారాయుడు. రైట్. 17వది. 18వది. భారతంలో వృద్ధులు సంచలింపవే అన్నది. భారతంలో వృద్ధుల బుద్ధులు సంచలింపవే అని అన్నది. ఆప్షన్ 1 కీచకుడు, ఆప్షన్ 2 భీముడు, ఆప్షన్ 3 శిశుపాలుడు, ఆప్షన్ 4 సైంధవుడు. వీడియో చూసేటప్పుడు పాస్ చేసేస్తే ఆ వీడియో ఆగిపోతుంది, ప్రశ్న చూసుకోవచ్చు. ఓకేనా? భారతంలో వృద్ధుల బుద్ధులు సంచలింపవే అన్నది. ఆప్షన్ 1 కీచకుడు, ఆప్షన్ 2 భీముడు, ఆప్షన్ 3 శిశుపాలుడు, ఆప్షన్ 4 సైంధవుడు. రైట్. 19వది. శాలివాహన కథ కర్త. శాలివాహన కథ కర్త. ఆప్షన్ 2 ఆప్షన్ 1 శివదాసు, ఆప్షన్ 2 విద్యాపతి, ఆప్షన్ 3 హరిభద్రుడు, ఆప్షన్ 4 శ్రీకృష్ణ కవి. శాలివాహన కథ కర్త. ఆప్షన్ 1 శివదాసు, ఆప్షన్ 2 విద్యాపతి, ఆప్షన్ 3 హరిభద్రుడు, ఆప్షన్ 4 శ్రీకృష్ణ కవి. రైట్. 20వది. చక్రం అనే అర్థంలో తెలంగాణలో వాడే పదం. చక్రం అనే అర్థంలో తెలంగాణలో వాడే పదం. ఆప్షన్ 1 గిర్రా, ఆప్షన్ 2 గాను, ఆప్షన్ 3 గాలు, ఆప్షన్ 4 ఉండ. ముండ. ఓకేనా? రైట్. చక్రం అనే అర్థంలో తెలంగాణలో వాడే పదము ఆప్షన్ 1 గిర్రా, ఆప్షన్ 2 గాను, ఆప్షన్ 3 గాలు, ఆప్షన్ 4 ఉండ. రైట్. 21వ ప్రశ్న. కేవల కల్పనాకృతలు కృత్రిమరత్నముల్ అని భట్టమూర్తి ఏ కావ్యాన్ని ఉద్దేశించి చెప్పారు? కేవల కల్పనాకథల్ కృత్రిమరత్నముల్ అని భట్టమూర్తి ఏ కావ్యాన్ని ఉద్దేశించి చెప్పాడు? ఆప్షన్ 1 అముక్తమాల్యద, ఆప్షన్ 2 ప్రభావతి ప్రద్యుమ్నము, ఆప్షన్ 3 కళాపూర్ణోదయము, ఆప్షన్ 4 మాలతి మాధవము. ఆప్షన్ 1 ఆముక్తమాల్యద, ఆప్షన్ 2 ప్రభావతి ప్రద్యుమ్నము, ఆప్షన్ 3 కళాపూర్ణోదయము, ఆప్షన్ 4 మాలతి మాధవము. ఒకసారి చూసుకోండి ప్రశ్న మళ్ళొకసారి. దక్షిణాసియాలో మిక్కిలి పెద్ద గిరిజన జాతరగా పేరొందిన జాతర. ఆప్షన్ 1 గట్టమ్మ జాతర, ఆప్షన్ 2 సమ్మక్క సారక్క జాతర, ఆప్షన్ 3 మైసమ్మ జాతర, ఆప్షన్ 4 ముత్యాలమ్మ జాతర. దక్షిణాసియాలో మిక్కిలి పెద్ద గిరిజన జాతరగా పేరొందిన జాతర. ఆప్షన్ 1 గట్టమ్మ జాతర, ఆప్షన్ 2 సమ్మక్క సారక్క జాతర, ఆప్షన్ 3 మైసమ్మ జాతర, ఆప్షన్ 4 ముత్యాలమ్మ జాతర. రైట్. భాషా వ్యవహర్తలు తమ భాషలో గుర్తించే ప్రాథమిక అంశాలు. భాషా వ్యవహర్తలు తమ భాషలో గుర్తించే ప్రాథమిక అంశాలు. ఆప్షన్ 1 సవర్ణాలు, ఆప్షన్ 2 ధ్వనులు, ఆప్షన్ 3 వర్ణాలు, ఆప్షన్ 4 అక్షరాలు. చూడండి ప్రశ్న.
నాలో నేను ఎవరి స్వీయ చరిత్ర? ఆప్షన్ 1 నాయని కృష్ణకుమారి, ఆప్షన్ 2 ముదిగంటి సుజాతారెడ్డి, ఆప్షన్ 3 యుద్ధనపూడి సులోచనారాణి, ఆప్షన్ 4 భానుమతి రామకృష్ణ. నాలో నేను. స్క్రీన్ మొత్తం కనపడుతుంది, జాగ్రత్తగా చూసుకోండి. అద్భుత రసమే ప్రకృతి రసమని ప్రతిపాదించింది. ఆప్షన్ 1 జగన్నాథ పండితరాయలు, అభినవగుప్తుడు, విశ్వనాథుడు, నారాయణుడు. ఆప్షన్ 1 జగన్నాథ పండితరాయలు, ఆప్షన్ 2 అభినవగుప్తుడు, ఆప్షన్ 3 విశ్వనాథుడు, ఆప్షన్ 4 నారాయణుడు. అద్భుత రసమే ప్రకృతి రసమని ప్రతిపాదించినది. 26వ ప్రశ్న. భారతంలోని ఆఖ్యానాలు చాలా ఈ బ్రాహ్మణకంలో కనిపిస్తాయి. శతపథ బ్రాహ్మణము, ఆప్షన్ 1 శతపథ బ్రాహ్మణము, ఆప్షన్ 2 ఐతరేయ బ్రాహ్మణము, ఆప్షన్ 3 తైత్తిరీయ బ్రాహ్మణము, ఆప్షన్ 4 కౌశీతకి బ్రాహ్మణము. 27వ ప్రశ్న. ఈ కింది వాటిలో సరైన సమాధానాల జతలను గుర్తించండి. సరైన సమాధానాల జతలను గుర్తించండి. ఈ కింది వాటిలో సరైన సమాధానాల జతలను గుర్తించండి. లింగ విధానమే లేని భాషలు. ఆప్షన్ 1 కోతా, ఆప్షన్ 2 తోదా, ఆప్షన్ 3 బ్రాహుయి, ఆప్షన్ 4 మాల్తో. ఆప్షన్ 4 మాల్తో. రైట్. ఈ క్రింది వాటిలో సరైన సమాధానాల జతలను గుర్తించండి. రైట్. రఘువంశంలోని ఆశ్రమ వర్ణనలు. రైట్. వశిష్ఠుని ఆశ్రమము, మరీచుని ఆశ్రమము, కణ్వుని ఆశ్రమము, వరతంతు ఆశ్రమము. ఓకే, ఒక్కొక్క దానికి ఒక్కొక్క నిమిషం ఇస్తాను. ఒక నిమిషంగా అర నిమిషం ఇస్తాను, చూసుకోండి. పాస్ చేస్తే కనపడుతుంది, మొత్తం ఆ ప్రశ్న కనపడుతుంది. మీరు ఎంతసేపు అంటే అంతసేపు చూసుకోవచ్చు ఎగ్జామ్. రైట్. ఈ కింది వాటిలో సరైన సమాధానాల జతలను గుర్తించండి. హైకూలు రాసిన వారు. ఆప్షన్ 1 గాలి నాసరరెడ్డి, ఆప్షన్ 2 ఇస్మాయిలు, ఆప్షన్ 3 వేగుంట మోహన ప్రసాద్, ఆప్షన్ 4 నగ్నముని. గాలి నాసరరెడ్డి, ఇస్మాయిలు, వేగుంట మోహన ప్రసాద్, నగ్నముని హైకూలు రాసిన వారు. 29. ఈ కింది వాటిలో సరైన సమాధాన జతలను గుర్తించండి. సారంగధర చరిత్ర కథాగేయంలోని శ్రీపాత్రలు. ఆప్షన్ 1 రత్నాంగి, ఆప్షన్ 2 చిత్రాంగి, ఆప్షన్ 3 మాచల్ దేవి, ఆప్షన్ 4 అగుమంచి. చూసుకోండి ప్రశ్న ఒకసారి. రైట్. 31వ ప్రశ్న. కింది వాటిలో సరైన సమాధానాల జతలను గుర్తించండి. ధ్వనివాదాన్ని ఖండించేవి. ఆప్షన్ 1 వ్యక్తి వివేకము, ఆప్షన్ 2 చమత్కార చంద్రిక, ఆప్షన్ 3 కావ్య ప్రకాశిక, ఆప్షన్ 4 సాహిత్య దర్పణం. చూసుకోండి ఆన్సర్. ఈ కింది వాటిలో సరైన సమాధానాలు గల 32ది. ఈ కింది వాటిలో సరైన సమాధానాల జతలను గుర్తించండి. రససూత్ర వ్యాఖ్యానానికి సంబంధించినవి. రససూత్ర వ్యాఖ్యానానికి సంబంధించినవి. ఆప్షన్ 1 భట్ట లోలట్టుని ఉత్పత్తివాదము, ఆప్షన్ 2 భట్టనాయకుని అభివ్యక్తి వాదము, ఆప్షన్ 3 మహిమభట్టు అనుమానవాదము, ఆప్షన్ 4 క్షేమేంద్రుని ఔచిత్యవాదము. చూసుకోండి. ఈ కింది వాటిలో సరైన సమాధానాల జతలను గుర్తించండి.
ఆరుద్ర నాటికలు. ఆప్షన్ 1 అక్కయ్యకి ప్రమోషన్. ఆప్షన్ 2 కరుణామయి. ఆప్షన్ 3 దేవుని ఎదుట. ఆప్షన్ 4 చదువుల రాణి. ఆరుద్ర నాటికలు. ఆప్షన్ 1 అక్కయ్యకి ప్రమోషన్. ఆప్షన్ 2 కరుణామయి. ఆప్షన్ 3 దేవుని ఎదుట. ఆప్షన్ 4 చదువుల రాణి. ప్రశ్న వచ్చేసి 33వది. నెక్స్ట్ మాలపల్లి నవలలోని స్త్రీ పాత్రలు. ఆప్షన్ 1 కమల. ఆప్షన్ 2 జ్యోతి. ఆప్షన్ 3 అమల. ఆప్షన్ 4 శశిరేఖ. మాలపల్లి నవలలోని స్త్రీ పాత్రలు. ఆప్షన్ 1 కమల. ఆప్షన్ 2 జ్యోతి. ఆప్షన్ 3 అమల. ఆప్షన్ 4 శశిరేఖ. రైట్. 35వది. ఈ కింది వాటిలో సరైన సమాధానాల జతలను గుర్తించండి. ఒక్క రసమే అన్ని రసాలకి కారణమని చెప్పే ప్రకృతి రసవాదులు. ఒక్క రసమే అన్ని రసాలకు కారణమని చెప్పే ప్రకృతి రసవాదులు. ఆప్షన్ 1 భట్టనాయకుడు. ఆప్షన్ 2 అభినవగుప్తుడు. ఆప్షన్ 3 భవభూతి. ఆప్షన్ 4 భట్ట లోలట్టుడు. రైట్. 36వ ప్రశ్న. కర్ణరస ప్రధానమైన కథా గేయాలు ఏవి? ఆప్షన్ 1 సారంగధర చరిత్ర. ఆప్షన్ 2 కాంబోజరాజు కథ. ఆప్షన్ 3 బొబ్బిలి కథ. కన్యకా పరమేశ్వరి కథ. కర్ణరస ప్రధానమైన కథా గేయాలు. ఈ కింది వాటిలో సరైన సమాధానాల జతలను గుర్తించండి. షు అనే ధ్వని లక్షణాలు. స్పర్శము, శ్వాసము, స్పృష్టోష్మము, తాళవ్యము. చూసుకోండి ఒకసారి. రైట్. 38వ ప్రశ్న. ఈ కింది వాటిలో సరైన సమాధానాల జతను గుర్తించండి. పైగంబర కవులు. ఆప్షన్ 1 వోల్గా. ఆప్షన్ 2 వరవర్రావు. ఆప్షన్ 3 దేవి ప్రియ. ఆప్షన్ 4 జ్వాలాముఖి. చూడండి ఒకసారి. ఓకేనా? 39వది. ఈ కింది వాటిలో సరైన సమాధానాల జతను గుర్తించండి. మమ్మటుని గ్రంథాలు. కావ్య ప్రకాశం. అలంకార సర్వస్వము. కావ్యాలోకనము. శబ్ద వ్యాపార విచారము. శబ్ద వ్యాపార విచారము. శబ్ద వ్యాపార విచారం. రైట్. 40వ ప్రశ్న. శ్రావణ మాసంలో వచ్చే 2 వ్రతాలు. ఆప్షన్ 1 వరలక్ష్మి వ్రతము. ఆప్షన్ 2 కేదారేశ్వర వ్రతము. ఆప్షన్ 3 మంగళగౌరి వ్రతము. ఆప్షన్ 4 సత్యనారాయణ వ్రతం. రైట్. ఈ కింది వాటిలో సరైన సమాధానాల జతలను గుర్తించండి. క్ అనే ధ్వని. ఆప్షన్ 1 జివహమూలీయము. ఆప్షన్ 2 నాదము. ఆప్షన్ 3 శ్వాసము. ఆప్షన్ 4 నాదతంత్రీయము. క్ అనే ధ్వని. ఆప్షన్ 1 జివహమూలీయము. ఆప్షన్ 2 నాదము. ఆప్షన్ 3 శ్వాసము. ఆప్షన్ 4 నాదతంత్రీయము. ఓకేనా? నెక్స్ట్ ప్రబంధ కథానాయికలు.
గిరిక కలభాషిని నిగమ శర్మ అక్క మాణిక్యాంబ. ఓన్లీ కథానాయికలు మాత్రమే. గిరిక కలభాషిని నిగమ శర్మ అక్క మాణిక్యాంబ. ఓకేనా? నవలకు ప్రారంభ కాలంలో ఉన్న పేర్లు. ఆప్షన్ 1 వచన కావ్యము, ఆప్షన్ 2 వచన ప్రబంధము, ఆప్షన్ 3 ఆఖ్యాయిక, ఆప్షన్ 4 కాదంబరి. నవలకు ప్రారంభ కాలంలో ఉన్న పేర్లు వచన కావ్యము, వచన ప్రబంధము, ఆఖ్యాయిక, కాదంబరి. తొలితరము తెలుగు సాహిత్య చరిత్రకారులు గురజాడ శ్రీరామమూర్తి, పింగళి లక్ష్మీకాంతము, కండవల్లి లక్ష్మీరంజనము, చాగంటి శేషయ్య. తొలితరం వాళ్ళు. అంటే తెలుగు సాహిత్య చరిత్రను రాసినటువంటి వాళ్ళు తొలితరం వాళ్ళు. మగ పాత్రలు లేని నాటికలు. మందమతి, గుణపాఠము, పిల్లి మెడలో గంట, ఇద్దరు లలితలు. రైట్. 46వ ప్రశ్న. మరాఠీ భాషా పదాలు. ఆప్షన్ 1 గందరగోళము, ఆప్షన్ 2 కొబ్బరి, ఆప్షన్ 3 రావు, ఆప్షన్ 4 శాస్త్రి. శాస్త్రి. ఓకేనా? రైట్. ఈ కింది వాటిలో సరైన సమాధానాల జతలను గుర్తించండి. వరహ లాంఛనులైన రాజవంశాలు. ఆప్షన్ 1 కాకతీయులు, ఆప్షన్ 2 విష్ణుకుండిన్లు, ఆప్షన్ 3 బాదామి చాళుక్యులు, ఆప్షన్ 4 ఇక్ష్వాకులు. రైట్. నెక్స్ట్ 48. ఈ కింది వాటిలో సరైన సమాధానాల జతలను గుర్తించండి. నన్నయ్యపై పరిశోధించిన వారు. ఆప్షన్ 1 జొన్నలగడ్డ మృత్యుంజయరావు, ఆప్షన్ 2 కొర్లపాటి శ్రీరామమూర్తి, ఆప్షన్ 3 వి రామచంద్ర, ఆప్షన్ 4 వివిఎల్ నరసింహారావు. రైట్. 49. భారతంలో తిక్కన గారి పద్యాలు. ఆప్షన్ 1 అవనీనాదుల నీకులుండగా, ఆప్షన్ 2 సారపు ధర్మమును విమల సత్యము, ఆప్షన్ 3 భాసుర భరతార్థముల భంగులు, ఆప్షన్ 4 వరులేయవి వనరించిన 50వ ప్రశ్న. పివి రాజమన్నారు నాటికలు. ఆప్షన్ 1 తప్పెవరిది, ఆప్షన్ 2 ఏమి మగవాళ్ళు, ఆప్షన్ 3 అనంతము, ఆప్షన్ 4 అంతా ఇంతే. పివి రాజమన్నారు నాటికలు. రైట్. ఆముక్త మాల్యదలోని పాత్రలు. ఆప్షన్ 1 మణిస్తంభుడు, ఆప్షన్ 2 వసురాజు, ఆప్షన్ 3 పాండ్యరాజు, ఆప్షన్ 4 కేశీధ్వజుడు. ఆముక్త మాల్యదలోని పాత్రలు. ఆప్షన్ 1 మణిస్తంభుడు, ఆప్షన్ 2 వసురాజు, ఆప్షన్ 3 పాండ్యరాజు, ఆప్షన్ 4 కేశీధ్వజుడు. పింగళి సూరన కళాపూర్ణోదయంలో ప్రయోగించిన 2 మాండలిక పదాలు. పింగళి సూరన కళాపూర్ణోదయంలో ప్రయోగించిన 2 మాండలిక పదాలు. ఆప్షన్ 1 గుణపము, ఆప్షన్ 2 గడ్డ పలుగు, ఆప్షన్ 3 గడ్డపార, ఆప్షన్ 4 పలుగు. ఓకేనా? రైట్. 53. నిర్దేశ వాక్యాలు, హేతువాక్యం. కావ్యేషు నాటకం రమ్యం అని ప్రసిద్ధి. నిర్దేశవాక్యం. హేతువాక్యం నాటకం సమాహార కనుక.
54వది మహాప్రస్థానం అభ్యుదయ కవిత్వానికి అధికార మేనిఫెస్టో. మహాప్రస్థానము అభ్యుదయ కవిత్వానికి అధికార మేనిఫెస్టో. ఏ మహాకవి శ్రీశ్రీ రాశాడు కనుక. 55వ ప్రశ్న. ఈ కింది ప్రశ్నలలోని అవసరం లేదు, ప్రతిసారి వస్తుంది. దాంపత్య ప్రణయము ఉత్తర రామచరిత్రలో ఉదాత్తంగా చిత్రించబడింది. హేతువాక్యం భవభూతి అటువంటి జీవనం గడిపాడు కనుక. భవభూతి అటువంటి జీవనము గడిపాడు గనుక. నిర్దేశవాక్యం తమిళ భాషలో మూర్ధన్య వర్ణాలు పరమైనప్పుడు మాత్రమే తాళవీకరణము జరగదు. ఈ లక్షణము తమిళ భాషకు సహజము కాబట్టి. తమిళ భాషలో మూర్ధన్య వర్ణాలు పరమైనప్పుడు మాత్రమే తాళవీకరణము జరగదు. ఈ లక్షణము తమిళ భాషకు సహజం కాబట్టి. ఆప్షన్స్ రైట్. భారత వైశిష్టానికి భగవద్గీత కూడా ఒక కారణం. అన్ని దర్శనాల తాత్పర్యార్థ సారము భగవద్గీత కాబట్టి. భారత వైశిష్టానికి భగవద్గీత కూడా ఒక కారణము. అన్ని దర్శనాల తాత్పర్యార్థ సారము భగవద్గీత కాబట్టి. రైట్. నిర్దేశవాక్యం 58వది ఆట ఆడ అనే పదాలను బట్టి టు డూలను ప్రత్యేక వర్ణాలుగా గుర్తించవచ్చు. టు డూలలో శ్వాసనాద భేదం ఉంది కాబట్టి. రైట్. 59వది అన్ని భాషలలో వర్గమాండలికాలు ఉండడము సహజం. అన్ని భాషా సమాజాలలోనూ వర్గాలు ఉంటాయి కనుక. అన్ని భాషా సమాజాలలోనూ వర్గాలు ఉంటాయి కనుక. అన్ని భాషా సమాజాలలోనూ వర్గాలు ఉంటాయి కనుక. రైట్. 60వ ప్రశ్న పాండురంగ మహత్యము ప్రబంధం కాదు. అది రాయల సమకాలీన కావ్యం కాదు కనుక. సాహిత్య సౌందర్య శాస్త్రాన్ని అలంకార శాస్త్రం అంటారు. సాహిత్య సౌందర్యము అలంకారాలతో ముడిపడి ఉంది కనుక. సాహిత్య సౌందర్య శాస్త్రాన్ని అలంకార శాస్త్రం అంటారు. సాహిత్య సౌందర్యము అలంకారాలతోనే ముడిపడి ఉంది కనుక. జరుక్షాస్త్రి పేరడికి ప్రసిద్ధి. ఆయనకు ఇతరులను అనుకరించడం బాగా తెలుసు కాబట్టి. జరుక్షాస్త్రి పేరడికి ప్రసిద్ధి. ఆయనకు ఇతరులను అలంకరించడం బాగా తెలుసు కాబట్టి. మాలపల్లి నవల 63. మాలపల్లి నవల బోల్షివిక్ విప్లవాన్ని ప్రస్తావించింది. హేతువాక్యం ఉన్నవా అభ్యుదయవాది కనుక. ఉన్నవ లక్ష్మీనారాయణ అభ్యుదయవాది కనుక. సాంస్కృతిక వికాసము మానవ వికాసానికి సూచకం. ఈ రెండింటికి అవినాభావ సంబంధం ఉంటుంది కనుక. వీరగాథలు విషాదాంతాలుగా ఉంటాయి. కర్ణరస ప్రధానంగా సాగుతాయి కనుక. 65వ ప్రశ్న వీరగాథలు విషాదాంతాలుగా ఉంటాయి. కర్ణరస ప్రధానంగా సాగుతాయి కనుక. ఇవి ఆప్షన్స్.
ఈ కింది వాటిలో సరైన క్రమాలను గుర్తించండి. స్థానాల క్రమాన్ని బట్టి. అరవై ఆరు. రైట్. సంఖ్యను బట్టి. విశ్వామలి, సూర్యమాల, తారావళి, కులకం. కాలాన్ని బట్టి. శ్రీపాద గోపాలకృష్ణమూర్తి, నేదునూరి గంగాధరము, నాయని కృష్ణకుమారి, బిడదరాజు రామరాజు, వీళ్ళని వరుస క్రమంలో పెట్టాలి. ఇవన్నీ ఉంది, ఇంతకుముందు చెప్పినవి ఇవన్నీ. కాలానుపూర్విగా కాలంలో ఎవరు ముందొస్తారు? కందుకూరు రుద్రకవి, మాదయ్య గారి మల్లన, అల్లసాని పెద్దన, క్షణంలో పెట్టవచ్చు ఆన్సర్. కొంచెం ఆలోచన చేస్తే ఈజీగా పెట్టేయచ్చు. ముందు వెనుకలను అనుసరించి రాయబారాలు. ఎవరు ఫస్ట్ రాయబారము? ఉలువుకుని రాయబారము, ద్రుపద పురోహిత రాయబారము, శ్రీకృష్ణ రాయబారము, సంజయ్ రాయబారం. ఇందులో ఎవరిది ముందు రాయబారం? మహాభారతం చదివి ఉండాలి. స్థాయిలను బట్టి. భాష ప్రామాణికము, మాండలికము, వైయక్తికం. ఈ కింది వాటిలో సరైన క్రమాలు. పాండవ వనవాసము, పాండవ ప్రవాసము, పాండవ విజయము, పాండవోద్యోగము, పాండవ జననము. పాండవ ప్రవాసము, పాండవ విజయము, పాండవోద్యోగము, పాండవ జననం. రైట్. పద పరిణామ క్రమాన్ని బట్టి. పద పరిణామ క్రమాన్ని బట్టి. తవరము, తమరము, తమరము, తగరము. తవరము, తమరము, తమరము, తగరము. తవరము, తమరము, తగరము, తగరము. తవరము, తమరం, తమరము, తగరము. ప్రచురణ సంవత్సరాన్ని బట్టి. చూడండి ఎట్లా ఇస్తుండు. మహాప్రస్థానము, పరాజితులు, జయబేరి, ప్రతిజ్ఞ శ్రీశ్రీ యొక్క రచనలు. ప్రచురణ సంవత్సరాన్ని బట్టి. ఈ కింది వాటిలో సరైన క్రమాలను గుర్తించండి. కాలాన్ని బట్టి. వరరుచి, పాణిని, భర్తృహరి, భట్టోజీ దీక్షితులు. కింది వాటిలో సరైన క్రమాలను గుర్తించండి. కాలాన్ని బట్టి. మైదానము, అతడు, ఆమె, చెలియలి కట్ట, మట్టి మనిషి. ఈ కింది వాటిలో సరైన క్రమాలను గుర్తించండి. కాలాన్ని బట్టి. నీలగిరి యాత్ర, నా ఉత్తర దేశ యాత్ర, చైనా యానము, అంతా కలిస్తే అమెరికా.
ప్రశ్న నెంబర్ ఎంత? 77. నీలగిరి యాత్ర, నా ఉత్తర దేశ యాత్ర, చైనాయానము, అంతా కలిస్తే అమెరికా. అంతా కలిస్తే అమెరికా. ముందు వెనుకలను అనుసరించి 78వ ప్రశ్న. మాండవ్యోపాఖ్యానము, ఉదంకోపాఖ్యానము, వ్రీహి ద్రోణోపాఖ్యానము, హంస కాకీయోపాఖ్యానము. కాలాని పురుగుగా 79వది. కావ్యాదర్శం, కావ్య ప్రకాశిక, భామాలంకారము, కావ్య మీమాంస. ఈ 30 సార్లు వచ్చింది ఇది. కావ్యాదర్శం, కావ్య ప్రకాశిక, భామాలంకారము, కావ్య మీమాంస. 79. 80. ఈ కింది వాటిలో సరైన క్రమాలను గుర్తించండి కాలాన్ని బట్టి. అముద్రిత గ్రంథ చింతామణి, వర్తమాన తరంగిణి, కిన్నెర, హాస్య సంజీవని. అముద్రిత గ్రంథ చింతామణి, వర్తమాన తరంగిణి, కిన్నెర, హాస్య సంజీవని. అముద్రిత గ్రంథ చింతామణి, వర్తమాన తరంగిణి, కిన్నెర, హాస్య సంజీవని. కాలాన్ని బట్టి. ఈ కింది వాటిలో సరైన జతలను గుర్తించండి. ఈ జతపరచుడు మీరు చదువుకోండి, చూడండి. అర్ధవ్యాకోచము, అర్ధ సంకోచము, లోక నిరుక్తి, అర్ధాపకర్ష. మొక్కజొన్న, సన్యాసి, నూనె, వ్యవసాయం. ఒకవైపు పద్యాలు ఇచ్చిండు, ఇంకొక వైపు కవులు ఇచ్చిండు. పాటున కింతులోర్తు కృపారహితాత్మకత, నానాసూన వితాన వాసన ఆనందించు సారంగమేల, రాజన్నంతనే పోవున కృపయు ధర్మాం బాబిచ్యుతంబు, కాంచన్ వైష్ణవుడన్ అర్ధయోజన జటా ఘటోత్త శాఖ. ఇటు రామరాజభూషణుడు, కృష్ణదేవరాయలు, అల్లసాని పెద్దన, దూర్జటి. సరైన జతలను గుర్తించండి. వివాహ విధి, యుద్ధోన్ముఖంగా నడుస్తున్న చరిత్ర, పుట్టుమచ్చ. ఖాదర్ మొయ్యుద్దీన్, త్రిపురనేని రామస్వామి, జయప్రభ, శివసాగర్. జతపరచాలి. రైట్. ఇవి ఎప్పుడూ వస్తూనే ఉన్నాయి. వ్యవసాయ వృత్తి పద కోశము, వాస్తు పద కోశము, మత్స్య పద కోశము, కుమ్మర కమ్మర పద కోశము, జిఎన్ రెడ్డి, తుమాడి దోనప్ప, బూదరాజు రాధాకృష్ణ, బజ్రాజ కృష్ణము. రైట్. నెక్స్ట్ 85వ ప్రశ్నకి వెళ్ళిపోదాం. ఈ కింది వాటిలో సరైన జతలను గుర్తించండి. ఆంధ్రజ్యోతి, ఆంధ్రతేజము, ఆంధ్రమాత, ఆంధ్ర విజయం. గ్రంథి వెంకట సుబ్బరాయ గుప్తా, దూపాటి కొండమాచార్యులు, గుల్లపల్లి నారాయణమూర్తి, నండూరి బంగారయ్య. ఓకే, రైట్. జతపరచాలి. ఎనభై 86వ ప్రశ్న. క్రోటన్ మొక్కలు, అశ్వమేధము, తలలేనోడు, ఒక మరణం ఒక చావు, పేద తారతమ్యం, అవివాహిత జీవితము, గుర్రపు పందేలు, తిరుగుబాటు.
ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీరు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీనిలో ఓన్లీ క్వశ్చన్ మాత్రమే. ఈ కింది వాటిలో సరైన జతలను గుర్తించండి. ఏ మైదవోలు శాసనము, బి గోరంట్ల తామర శాసనము, సి చందలూరు శాసనము, డి విప్పర్ల శాసనం. ఆప్షన్ 1 జయసింహ వల్లభుడు, ఆప్షన్ 2 కుమార విష్ణువు, ఆప్షన్ 3 శివస్కంద వర్మ, ఆప్షన్ 4 అత్తివర్మ. ఆప్షన్ ఏ మైదవోలు శాసనము, ఆప్షన్ బి గోరంట్ల తామ్ర శాసనము, ఆప్షన్ సి చందలూరు శాసనం, ఆప్షన్ సి విప్పర్ల, ఆప్షన్ డి విప్లర్ల శాసనం. ఇరువైపు జయసింహ వల్లభుడు, కుమార విష్ణువు, శివస్కంద వర్మ, అత్తివర్మ. రైట్. వసుమతి వసంతము, సుభద్ర, రాయచూరు యుద్ధము, వేనరాజు. విశ్వనాథ సత్యనారాయణ, కేతవరపు వెంకట శాస్త్రి, వెంకట పార్వతీ కవులు, పురుగూర్తి లక్ష్మీ నరసింహ. 88. ఈ కింది వాటిలో సరైన జతలను గుర్తించండి. కావ్య శోభాకరాన్ ధర్మాన్ అలంకారన్ ప్రత్యక్షతే. సంఘటన శ్రేయః గుణః శబ్దార్థశయస్తు అలంకారః. అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతిః. శబ్దార్థౌ సహితౌ కావ్యం. నిర్వచనాలు, కావ్య నిర్వచనాలు ఇటువైపు కవులు. రైట్. ఇటువైపు ఆశ్రిత కులాలు, పోషకులు. బీరన్నలు, కాకిపడగలవారు, అద్దం సింగులు, మాసయ్యలు. ముదిరాజులు, గొల్లవారు, చాకలివారు, మంగలివారు. రైట్. ఈ కింది వాటిలో సరైన జతలను గుర్తించండి. పుష్యమాసము, శ్రావణ మాసము, ఆశ్విత మాసము, చైత్రమాసం. కృష్ణాష్టమి, సంక్రాంతి, ఉగాది, విజయదశమి. ఈ కింది వాటిలో సరైన జతలను గుర్తించండి. డచ్, పోర్చుగీసు, తుర్కీ, పారసీకం. సిరా, పంపర పనస, కమీజు, దస్తావేజు. డచ్, పోర్చుగీసు, తుర్కీ, పారసీకము, సిరా, పంపర పనస, కమీజు, దస్తావేజు. 92వ ప్రశ్న. 93వ ప్రశ్న. సారమతి నన్నయ్య, తెలుగు సాహితికి నన్నయ్య వరవడి, తిక్కన కావ్య శిల్పము, భారతము, తిక్కన రచన. ఇటువైపు భూపతి లక్ష్మీనారాయణ, కేతవరపు రామకోటి శాస్త్రి, హెచ్ఎస్ బ్రహ్మానంద, ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి. రైట్. ఈ కింది వాటిలో సరైన జతలను గుర్తించండి. దూతాంబ, సుదేష్ణ, పద్మావతి, ఇందుమతి. అజుడు, చారుదత్తుడు, ఉదయనుడు, దిలీపుడు. ఇవి ఈజీ. తొంభై 94వ ప్రశ్న ఇది. 95. మల్లినాథుని వ్యాఖ్యానాలు. సంజీవని, ఘంటాపదము, సర్వంకష, జీవాతు. నిన్ననే చెప్పిన. మేఘ సందేశము, శిశుపాలవద, నైషధీయ చరితము, కిరాతార్జునీయం. సంజీవని, ఘంటాపదము, సర్వంకష, జీవాతు. మేఘ సందేశము, శిశుపాలవద, నైషధీయ చరితము, కిరాతార్జునీయం. రైట్. పద్యం ఇచ్చింది. ఈ కింది పద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబు రాయండి. వండనలయదువే పురువచ్చిరేని అన్నపూర్ణ కొన్ముద్దియౌన్ అతని గృహిణి అతిథులే తేరా.
అడికి రేయైన బెట్టు వలయు భోజ్యంబులు ఇంటన వారిగాగా. ఈ పద్యము ఎవరిని ఉద్దేశించి చెప్పబడింది? ఆప్షన్ 1 విభావసి, ఆప్షన్ 2 మాయా ప్రవరణి భార్య, ఆప్షన్ 3 ప్రవరణి భార్య, ఆప్షన్ 4 మనోరమ. సేమ్ పద్యం. ఉద్ది అంటే ఏమిటి? ఉద్దీపనము, అధికము, సామాన్యము, సమానము, న్యూనము. ఉద్ది అంటే పద్యం అదే. ఉద్దీపనము, అధికము, సమానము, న్యూనము. రైట్. 98వ ప్రశ్న. ఈ పద్యంలోని మాత్రల సంఖ్య. మాత్రలు ఎన్ని ఉన్నాయి చూడాలి. మొత్తం మాత్రలు కౌంట్ చేయాలి. పద్యం మొత్తం మాత్రలు కౌంట్ చేయాలి. రైట్. 98. 99. నడికిరేయి ఏ సమాసం? తత్పురుష సమాసము, శబ్ద పల్లవము, కర్మధారయ సమాసము, బహురీ సమాసం. నడికిరేయి. ఓకేనా? రైట్. వేవురు విడదీస్తే. 100వ ప్రశ్న. వేవురు విడదీస్తే. వేవురు విడదీస్తే. ఓకే. మళ్ళీ సంపూర్ణ విశ్లేషణ అయిపోయిన తర్వాత అప్పుడు చెప్పేటువంటి ఆన్సర్లు చూసుకోండి. మీకు ఎన్ని మార్కులు వస్తాయో అయిపోయిన తర్వాత, సంపూర్ణ విశ్లేషణ అయిపోయిన తర్వాత మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి అనేటువంటి తెలిసిపోతుంది. దాన్ని బట్టి కొంచెం ప్రిపరేషన్ కొనసాగించాలి, ఎక్కడెక్కడ వీక్ ఉన్నాం అనేటువంటి తెలిసిపోతుంది. ఓకే మరి.